మహోన్నతుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి అనుదిన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. పరలోకంలో ఓ గొప్ప సమూహం ఒక పెద్ద స్వరంతో హల్లెలూయా అనేటువంటి ఒక మాట పలుకుతూ ఉన్నారు. హల్లెలూయా అంటూ రక్షణ, మహిమ, ఘనత, బలప్రభావములు మన ప్రభువైన దేవునికే అని వారు పలుకుతూ ఉన్నారు. ఈ బైబిల్లో చెప్పబడిన ఈ వచనం దేవుని స్తుతించుడి అని తెలుగులో రాయబడింది. ఫుట్నోట్లో హల్లెలూయా అనుంది. ఈ మాట ఇబ్రూ భాష నుంచి వచ్చింది. ఇది 6 సార్లు కనబడుతూ ఉంటది. అలేల్ అంటే స్తుతి, యా అంటే యెహోవాను స్తుతించే పేరు. ఈ మాటకు ప్రభువుకు స్తుతి అని అనువదించబడడం జరిగింది. హల్లెలూయా అంటే ప్రభువుకు స్తుతి అని అర్థం. దీన్ని చాలామంది హల్లెలూయా అంటే దేవుని స్తుతించుడి అని ఉంది, మరి హల్లెలూయా అని నేనంటే మీరు కూడా హల్లెలూయా అంటే ఏం బాగుంటుంది, నేను హల్లెలూయా అంటాను, మీరేమో దేవునికి స్తోత్రం అని అనండి అని కొంతమంది మాట్లాడుతున్నారు. పనిపాటు ఏమి లేదు. ఇంకా ప్రతి చిన్నదాన్ని దాన్ని కొత్తగా మాట్లాడుతూ కొత్తగా ఆలోచన చేయడమే తప్ప, నోటుకొచ్చినట్టు బుర్రకు తట్టినట్టు చేయడమే తప్ప అంతరార్థం తెలియకుండా చేయకూడదు. ఎందుకనంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు పరమార్థం ఉంది. దేవుని స్తుతించుడు అని తెలుగులో అనువదించబడింది. వాస్తవానికి ఎలాగ అనువదించబడాలంటే ప్రభువునకు స్తుతి లేతే యెహోవాకు స్తుతి అని అనువదించబడాలి. కానీ స్తుతి అనే దాన్ని స్తుతించుడి అని ఉంది. ఇంక దీన్ని కాంట్రవర్సీ చేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తే కొంతమంది విశ్వాసులు కూడా మా అయ్యగారు ఎలా చెప్తారు, వేరే ఆయన ఎలా చెప్పాడు అని ఆలోచన, చిన్న చిన్న గలిబిలు కూడా అక్కడక్కడ వింటున్నాం, చూస్తున్నాం. వాస్తవానికి ఈ పదానికి అర్థం తెలియక అది హిబ్రూ నుంచి వచ్చింది కనుక తెలుగులో అనువదించబడడంలో కొద్దిపాటి మార్పు. ఎందుకంటే ఆ రోజున తెలుగు రాసినటువంటి పండితులు వారికి అర్థమయ్యేటట్లుగా, ప్రజలకు అర్థమయ్యేటట్లుగా రాశారు. అంతే తప్ప ఇందులో అపార్థం చేసుకునేది ఏమీ లేదు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన తీర్చే తీర్పులు అన్ని కూడా సత్యమైనవని, న్యాయమైనవని చెప్తున్నారు. గడిచిన దినాన్న ఈ 18వ అధ్యాయంలో ఒక మహావేశ్య ఉంది. ఆ మహావేశ్య భూలోకాన్ని చెడగొట్టిందని, దానికి దేవుడు తీర్పు తీర్చి భయంకరంగా దాన్ని దహించి వేశాడని, అది మహాబబులోను అని, రాబోయే దినాల్లో అదే రోమ్ అని నిన్న ధ్యానం చేశాం. మరొకసారి వారు హల్లెలూయా అని మాట్లాడుతుంటుండగా యుగ యుగాలు పొగ పైకి లేచినట్లుగా వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. మహాబబులోను లేచి మళ్ళీ లోకాన్ని చెడగొట్టి నిజ విశ్వాసులను హింసించడం మరెన్నటికీ జరగదని వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఒక్కసారి నాశనం అయిపోయింది కనుక ఇక మరలా అది పునరుద్ధానం పొందినట్లుగా, మరలాది తిరిగి బ్రతికేటట్లుగా, మరలాది తిరిగి కట్టబడేటట్లుగా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఒక మనిషి లోకంలో పడిపోతే, చెడు అలవాట్లకు గురైపోతే అతను మరలా మంచోడు అవ్వచ్చు, మరలా మనిషి మంచిదవే అవకాశం ఉంది. ఒకసారి కాదు, 50 సార్లు కాదు, 100 సార్లు పడిపోతే మళ్ళీ లేచే అవకాశం ఉంది. కానీ దేవుని యొక్క ఉగ్రత కనుక గురవుతే
ఇంకా వారి జీవితం సర్వనాశనం తప్ప మరొకటి లేదు. దేవుడి చేత ప్రేమించబడడం గొప్ప, దేవుని చేత గొప్ప చేయబడడం కూడా గొప్పే. అయితే దేవుని చేత కోపానికి గురవేమా, ఇక వారి జీవితం నామరూపాలు లేకుండా పోతుంది. అదే విషయం ఈ మహాబబులోనుకు జరిగింది. అలాగున ఎప్పుడైతే దేవుని స్తుతించండి అని చెప్పబడుతుందో, ఆయనకు స్తుతి అని ఎప్పుడైతే చెప్పబడుతుందో, 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవుని ఎదుట సాష్టాంగ పడుతూ అలాగే జరుగునుగాక అని వీళ్ళు కూడా హల్లెలూయా అని అంటున్నారట. అంటే దేవునికి స్తుతి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ సింహాసనం నుంచి ఒక స్వరం మాట్లాడుతుండగా వింటూ ఉన్నాడు. అది ఏమంటున్నారంటే, దాసులారా, ఆయనంటే భయభక్తులు ఉన్న వారులారా, అల్పులేమి ఘనులేమి మీరంతా కూడా దేవుని స్తుతించండి అని. అందరూ కూడా దేవునికి స్తుతి అని పలకండి అని. ఆయన స్తుతించడంలో ఆయన యందు భయము భక్తి కలిగిన వారు, అల్పులేమి గనులేమి అందరూ కూడా ప్రభుని స్తుతించడానికి అర్హులే. కీర్తన గ్రంథం 33 అధ్యాయము 1-3 వచనాల్లో యెహోవాకు ఆనంద ధ్వనులు చేయండి, దేవునికి సంస్తుతి చేయండి, అలా చేయడం దేవునికి ఇష్టమైన పని అని చెప్తున్నాడు. ప్రభుని స్తుతిస్తేనట ఆయనకి ఎంతో ఇష్టమట. కనుక మనం ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. అనేక జన ప్రవాహముల ధ్వనిలాగా, గొప్ప ఉరుముల ధ్వనిలాగా ఆ పదం పలుకుతుంటే అద్భుతమైన రీతిలో వినబడుతోంది. అలాంటి శబ్దం వినబడుతున్నప్పుడు దేవుడు రాజ్యపాలన చేస్తున్నాడు, ఆయన రాజ్యపాలన ప్రారంభించాడు, ఆయనకు స్తుతి అని మహా ఆనందంతో వారు మాట్లాడుతూ ప్రభుని కనపరుస్తున్నారు. దేవుడు లోకమంతటి మీద మహారాజు. లోకంలోని అన్ని భ్రష్టమైన దుర్మార్గమైన శక్తులను, లౌకికం గాని మతబద్ధమైన గాని వాటన్నిటినీ నాశనం చేయడం మూలంగా ఆయనే మహారాజుగా తాను బయలుపరుచుకోబోతున్నాడు. ఈ భూమి మీద ఏదైతే దైవానికి విరుద్ధంగా ఉందో దాని అంతటిని కూడా ఆయన నాశనం చేయబోతున్నాడు. నాశనం చేసి ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా పరిపాలన చేయబోతున్నాడు అనే ఒక శబ్దం అద్భుతమైన రీతిలో వినబడుతుంది. ఆ తర్వాత గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. ఆయనకు భారీగా ఉన్న ఆమె సిద్ధపరచబడింది. ఆనందించండి, సంబరం చేసుకోండి, దేవునికి పాటలు పాడండి, ప్రభుని ఘనపరచండి అని. ఎందుకంటే మహావేశ్యం నాశనం అయిపోయింది. గొర్రెపిల్ల పవిత్ర వధువుగా సిద్ధపరచబడిపోయింది. సంఘం సిద్ధపరచబడి వివాహానికి సంసిద్ధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ యుగమంతట్లో విశ్వాసులందరి విషయంలో ఏది నిజమో ఆ రాబోయే రోజున బహిరంగంగా ప్రత్యక్షంగా అందరికీ అది కనిపించబోతుంది. ఇప్పుడు ప్రతి నిజ విశ్వాసి యేసుక్రీస్తులో ఐక్యత కలిగి ఉండి యేసుక్రీస్తుకి భార్యగా సంసిద్ధపరచబడవలసిన వారుగా ఉన్నాం. ఈ భార్య గురించి ప్రభు ఏం చెప్తున్నారు? ఆయన శరీరం అని చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుని భార్యగా ఆయన పోల్చడం జరిగింది. కారణం ఏంటి అనంటే, ఇశ్రాయేలీలను ఒక భర్త ఎలాగైతే భార్యను భరించి అన్నిటినీ చూసుకుంటారో
ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆయన చూసుకోవడానికి, నేను భారం భరించడానికి భర్తగా ఉన్నాను, మీకు ఏది లోటు రానీను అని చెప్పడానికే ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు మనకు భర్త, అది అలంకారంగా వాడబడిందే తప్ప ఆయన మనకు భర్త అంటే శరీర సంబంధమైన విషయం కాదు. ఆత్మ సంబంధంగా మనలను భరించేవాడు, మనలను పోషించేవాడు, మన అక్కరలను తీర్చేవాడు, మనకు అండగా ఉండేవాడు, మనకు ధైర్యమైన వాడు, మనతో ఎప్పుడూ ఉండేవాడు అని అర్థం. చాలా మందికి వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు లేదు. నేటి దినాల్లో కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు బైబిల్ చదువుతున్నారు. చదివి వాళ్ళకి ఈ ఆత్మ సంబంధమైన విషయాలు ఏమర్థమవుతాయి? ఏదో ఒక పదాన్ని తీసుకునో, ఒక చిన్న సందర్భాన్ని తీసుకునో, మీ దేవుడు ఎలా గదా, మీ దేవుడు ఎలా గదా అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ద్రాక్షారసం తాగాడు. అది ఆ కాలంలో సర్వసాధారణంగా అలవాటు. అది ద్రాక్షారసం అంటే ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంటుందంటే వైన్ అని రాయబడి ఉంటుంది. వాళ్ళు చదివి యేసు ప్రభు వారు వైన్ తాగాడు అంటున్నారు. వైన్ అంటే ద్రాక్షారసం. ద్రాక్షారసం అంటే పులియబెట్టి దాన్ని సిద్ధపరిస్తే అదే ద్రాక్షారసమే మందుగా వైన్గా మారుతుంది. మరి యేసు ప్రభు వారు అలాంటి పులియబెట్టింది తాగారా? లేదు లేదు. ఆయన మరణించేటప్పుడు ఆ నోటికి చిరకను అందించారే, ఆ చిరక ఏంటి అంటే పులియ పెట్టబడింది. ఆయన నోటికి తగిలితే దాన్ని ఆయన ముట్టుకోలేదు. మరి యేసు ప్రభు వారు ద్రాక్షారసం తాగాడు కదంటే అది పులియ పెట్టబడింది కాదు, ఫ్రెష్ జ్యూస్. అంటే ద్రాక్ష పళ్ళు తీసి దాన్ని వెంటనే సిద్ధపరిస్తే దాన్ని మనం తాగుతాం. అనేక సార్లు గ్రేప్ జ్యూస్ తాగుతాం. యేసు ప్రభు ఎగ్జాక్ట్లీ అదే తాగాడు. అది హిబ్రూలో ఏం రాయబడిందో మనం గమనిస్తే దానికి అర్థం అవుతుంది. ఈ హిబ్రూ ఎక్కడ చదువుతాడు, గ్రీక్ ఎప్పుడు తీస్తాడు, ఏం తెలీదు. తెలుగులో ఉంది, దాన్ని వాడు చూశాడు. ద్రాక్షారసం, మద్యం, ఈ పదాలను వాడు బైబిల్లోంచి తర్జుమాలో గమనించకుండా మాట్లాడితే ఆయన తాగుబోతుగా చిత్రీకరిస్తాడు. వాక్యం తెలియని వాళ్ళు ఎంతో మంది ఎన్నో మాట్లాడతారు. సత్యం తెలియాలి అని అంటే తెలుగును చూసినప్పుడే, తెలుగు భాషను చూసినప్పుడే అర్థం అవ్వదు. ఇది మూల భాష హిబ్రూ నుంచి వచ్చింది, అందులో ఏం రాయబడింది, దాని అర్థం ఏంటి, ఆ కాలంలో ఏం జరిగింది అనేది ఆలోచన చేయాలి. అప్పుడు అర్థం అవుతుంది. భార్య అనగానే శరీర సంబంధమైన భార్య గురించి చెప్పట్లేదు ఆయన. ఆత్మ సంబంధంగా తన సమస్తాన్ని భరించేవాడుగా నేను ఉంటాను అని చెప్తున్నాడు. అందుకని దేవుడు సంఘాన్ని భార్యగా పోల్చాడు, కన్యకగా పోల్చాడు. ఎందుకంటే భార్యగా నేను చేసుకోబోతున్నాను, మీతో నిత్యము ఉంటాను, మీరు నాకు నిత్యము ఉండబోతున్నారు అని. ఆమె గురించి ఇంకా చెప్తూ సంఘం ఎలాంటిదట, ప్రకాశమానమైనది, శుభ్రమైనది, సున్నితమైన బట్టలు తొడుక్కోవడానికి ఆమెకు ఇవ్వబడింది. ఆ బట్టలు అంటే ఏంటి తెలుసా? పవిత్రుల యొక్క నీతి క్రియలు అని. పలచని బట్టలు అనగానే ఏంటి, పలచని బట్టలు ధరిస్తారా? పలచని బట్టలు కాదు, అలంకారంగా వాడబడింది ఆ పదం. అనేమంటే పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఒకరు ఎలాగునా ధరించుకుంటారంటే నీతి క్రియలు ధరించుకున్నవారుగా ఉండాలి అని. అంటే యేసు క్రీస్తుని కలిగిన వారు నిజ క్రైస్తవులుగా ఎవరైతే బ్రతుకుతారో వారు న్యాయ క్రియలు కలిగి ఉండాలి, నీతి న్యాయాలు వారిలో గుణగణాలుగా ఉండాలి. రోమపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి 26, 1 కొరింథీ 1వ అధ్యాయం
30వ వచనంలో, 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనంలో, ఇంకా అనేక చోట్ల వారు కలిగి ఉండవలసిన నీతి క్రియల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ న్యాయ క్రియలు, నీతి క్రియలు లేకపోతే దేవుని మీద అసలైన నమ్మకం లేదు అని అర్థం. అలాంటి వారు యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకని నీతి క్రియలు కలిగిన వారుగా ఉండాలని ప్రభు తెలియచేస్తున్నాడు. ఎవరైతే ఈ నీతి క్రియలు కలిగిన వారుగా, పరిశుద్ధమైన వారుగా ఉన్నారో వారు మాత్రమే ఆ గొర్రె పిల్ల పెండ్లి విందుకు ఆహ్వానించబడిన వారు. వారు ధన్యులు. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని మాట్లాడుతున్నాడు దేవదూత. ఈ మాట ఎప్పుడైతే చెప్పారో యోహాను గారు వెంటనే ఆ దేవదూత పాదాల మీద పడ్డాడట. ఆ దేవదూత అంటుంది, అయ్యాయా, నేను కూడా నీకులాగా పరిచర్య చేసేవాడినే, నాకు మొక్కొద్దు, దేవుడికి మాత్రమే మొక్కాల, నేను కూడా నీకు లాంటి సహదాసునే అని ఆ దేవదూత సాక్ష్యం ఇస్తా ఉంది. యేసుక్రీస్తు గురించి ఆ దేవదూత చెప్తూ ఆయన్ను ఘనపరుస్తూ ఆయన్ను పొగుడుతూ ఉంటుండగా పరలోకం తెరవబడ్డం చూశాడట. వెంటనే ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద ఉన్న వ్యక్తి నమ్మకమైన వాడు, సత్యమైన వాడు, ఆయన న్యాయం తీర్పు తీర్చుచు యుద్ధం చేస్తూ ఉంటాడని కనబడుతోంది. ఆయన నమ్మకమైనోడని, సత్యవంతుడనే పేరు కనపడుతోంది. ఆయన కళ్ళు ఎలాగున్నాయంటే నిప్పుల్లాగా, అగ్ని కొలుములాగా మండుతూ ఉండడం గమనించాడు. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉండడం గమనించాడు. ఆయన పేరు కనబడుతోంది. ఆయనకు తప్ప పేరు ఇంకెవ్వరికీ తెలియదట. అలాగా అక్కడ రాయబడి ఉంది. అదే నీతివంతుడు, న్యాయవంతుడు అనే పేరు. క్రీస్తు ఏమై ఉన్నాడో అదంతా పూర్తిగా తెలుసుకోగలిగిన వాడు ఒక్కడే, పరమ తండ్రి అయిన దేవుడు. ఆయన వస్త్రం ఎలా ఉందంటే రక్తంలో ముంచబడినట్లుందట. అనగా మనందరి కోసం, మన పాపముల కోసం కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించాడే. ఆ రక్తమయమైనటువంటి ఆయన వస్త్రమును ధరించాడంటే మీ కొరకు బలి అయిన గొర్రె పిల్లగా ఉన్నాను అని చెప్పడానికి సూచనగా ఆయనకు వస్త్రము ఇవ్వబడింది. ఆయనకు దేవుని నామము ఉంది అట. అంటే దేవుని వాక్యము అని పేరు కనబడుతుందట. మరి ఇందాకేంటి సత్యవంతుడు, న్యాయవంతుడు అన్నాడు అంటే దేవుని నామం ఎలాంటిది అని అంటే సత్యమైనది, న్యాయమైనది అని చెప్పడానికి. ఆ సమయంలో పరలోక సైన్యాలన్నీ కూడా తెల్ల గుర్రాల మీద వస్తూ, వారు తొడుక్కున్న శుభ్రమైన సున్నితమైన తెల్లని వస్త్రాలతో కనబడుతూ జనములను కొట్టడానికి ఆయన నోటి నుండి వాడగలిగిన ఖడ్గము బయలువెడుతుందట. ఆయన ఇనుప దండముతో జనాలను పరిపాలన చేస్తున్నాడట. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. తీవ్రమైన ఉగ్రత ద్రాక్షగానుగు తొక్కుతున్నాడట ఆయన. అంటే ఎవరైతే ఆయనకు విరుద్ధమైన వారే ఉన్నారో వారందరినీ అణచి, అపవాదిని, వాడి అనుచరులను అణచి ఆయన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆయనే ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు అనే ఒక గొప్ప ప్రకటన వినబడుతుంది. ఆ సమయంలో సూర్యమండలం మీద నిలిచి ఉన్నటువంటి ఒక దేవదూత కనబడుతుందట. కంఠస్వరం ఎత్తిలా మాట్లాడుతున్నారు, ఇదిగో పక్షులారా రండి, మీకు గొప్ప విందు ఉంది. రాజుల మాంసం మీకు దొరుకుతుంది, సైనిక అధికారుల మాంసం మీకు దొరుకుతుంది, బలిష్ఠుల మాంసం దొరుకుతుంది, గుర్రాల మాంసం దొరుకుతుంది, స్వతంత్రులేమి, బానిసలేమి, గనులేమి, అల్పులేమి అందరి మాంసం మీకు తినడానికి రండి అని చెప్తూ ఉంటుండగా ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తి
ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి ఆ మృగము భూరాజులను వారి సైన్యములను పోగవడం చూశాడట. మృగం అప్పటికే ప్రజలందరినీ మోసం చేసేసింది. భూరాజులందరూ కూడా దాని వశమైపోయారు. వాళ్ళందరూ కలిసి దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. అబద్ధ ప్రవక్త కూడా పట్టబడతాడు. అప్పుడు యుద్ధంలో జయం కలుగుతుంది. ఆ మృగాన్ని, ఆ కపట ప్రవక్తను, వారందరినీ మోసగించి ప్రజలను ప్రలోభపెట్టి లోకం వైపు, అపవిత్రత వైపు, విగ్రహారాధన వైపు తిప్పిన కారణాన్న అబద్ధ ప్రవక్తని, ఈ మృగాన్ని కూడా అగ్ని గంధకములో ఆయన పడవేయబోతున్నాడు. ఆ పడవేయబడ్డం చూశారట. మిగిలిన వారు గుర్రాల మీద కూర్చుని ఉన్న వ్యక్తి నోట్లోంచి వచ్చినటువంటి ఆ అగ్ని చేత, ఆ అగ్ని ఖడ్గము చేత హతమైపోయారట. వారి మాంసము అంతా కూడా ఆకాశ పక్షులకు వేయడం జరిగింది. ఒక దినాన్న ప్రజలను మోసగించి అబద్ధాలను ప్రకటించినటువంటి మృగం, దానికి మొక్కిన ప్రజలు అందుకున్న ఘనత అంతా కూడా ముగించబడుతుంది. దాన్ని నరకంలో పాడైపోతున్నాడు. ప్రజలను భయపెట్టి ప్రజలను తన వైపు త్రిప్పుకున్నటువంటి అబద్ధ ప్రవక్త, వాడు కూడా అగ్ని గంధకంలో కాల్చబడబోతున్నాడు. ఈ రోజున అగ్నిగుండం ఎవరికి అని అంటే ఆయన కలిగిన వారికి కాదు, ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్న, ఆయనకు వ్యతిరేకంగా నిలబడబోతున్నటువంటి అపవాదికిని, వాని దూతలకు ఏర్పాటు చేయబడింది. ఆ నిత్య నరకాగ్నికి ఎవరు వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభువారు నరుడుగా ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచి మనందరికీ మరణములో నుంచి జీవములోనికి దాటే అవకాశం ఇచ్చాడు. క్రీస్తుని అంగీకరించి క్రీస్తు మార్గంలో ఎవరైతే సాగుతారో వారు నిత్య జీవానికి వారసులవుతారు. అట్టి ధన్యత మనం పొందుకున్నాం కనుక నరకం నుంచి తప్పించబడ్డాం. మనం నిత్య జీవం కొరకు, ప్రభు రాకడు కొరకు ఎదురు చూస్తూ సాగుదాం. ప్రభుతో 7 ఏండ్లు విందులో ఉండబోతున్నాం. తర్వాత నిత్య రాజ్యంలో ఆయనతో యుగ యుగాలు ఉండబోతున్నాం. ఆ ధన్యకరమైన సమయం కొరకు ప్రభువులో నమ్మకం ఉండి విశ్వాసాన్ని కొనసాగించుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.